వెల్కమ్ టు హానెస్ట్ రివ్యూ ఫ్యాక్ట్స్. ఒక మేమ్ మెటీరియల్ నుండి వన్ ఆఫ్ ద హాటెస్ట్ కాంట్రవర్సీగా మారిన అన్వేష్ గురించి ట్రూ ఫ్యాక్ట్స్ చెప్తాను. అలాగే అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి, అన్వేష్కి ఏజుడ్ మధ్య గొడవ ఏంటి కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఫస్ట్ కాంట్రవర్సీ అండ్ గొడవలు తెలుసుకునే ముందు ఈ అన్వేష్ ఎవరు, అసలు ఎలా ఫేమస్ అయ్యాడో తెలుసుకుందాం. షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పేస్తాను. అన్వేష్ వైజాగ్ లో ఒక పేద కుటుంబంకి పుట్టాడు. అన్వేష్ వాళ్ళ ఫాదర్ ఒక ఏటీఎం కి సెక్యూరిటీ గార్డ్. అన్వేష్ పెద్దగా చదివేవాడు కాదు. అన్వేష్ 10th జస్ట్ పాస్ అయ్యి ఇంటర్ 3 years చేశాడు. వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల అన్వేష్ ఇంటర్ 3 years చేయవలసి వచ్చింది. తర్వాత డిగ్రీ చేశాడు. పార్ట్ టైం గా ఒక పబ్బులో కూడా పనిచేసేవాడు. డిగ్రీ అయిపోయాక అన్వేష్ కి జాబ్ పెద్దగా రాలేదు. తర్వాత అలా చాలా హోటల్స్ లో చేసి అమెరికాలో ఒక హోటల్లో జాబ్ కొట్టాడు. అక్కడ హౌస్ కీపింగ్ గా, స్విమ్మింగ్ పూల్ క్లీనర్ గా చాలా చేసి ట్రావెల్ అండ్ టూల్స్ లో ప్రమోషన్ కొట్టాడు. ఇంకా అప్పటి నుండి ప్రపంచం యాత్ర స్టార్ట్ చేశాడు. యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అండ్ వీడియోస్ వైరల్ అయ్యి పెద్ద యూట్యూబర్గా ఎదిగిపోయాడు. ఫస్ట్లో బాగానే ఉండేవాడు, కానీ ఈ మధ్య కాంట్రవర్సీస్ బాగా ఎక్కువ చేస్తున్నాడు. హిందూ మతంని చిన్న చూపు చూడటం, వేరే యూట్యూబర్ని తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీస్ని తిట్టడం, ఇలా చాలా మాటలు వదిలేస్తున్నాడు. యాంటీ హిందూ లాగా మాట్లాడేసి లాస్ట్కి వచ్చి ఐఎమ్ హిందూ అని అంటున్నాడు. అదే కాదు, గరికపాటి గారి గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడాడు. హిందూ ధర్మం మీద కూడా చాలా తప్పుగా మాట్లాడాడు. చివరికి సీతాదేవి మీద కూడా తప్పుగా మాట్లాడాడు. భారతదేశంలో ఉన్న ఏ మనిషికైనా ఈ అన్వేష్ చెప్పిన మాటలు వింటే కోపం లేని వాడికి కూడా కోపం రగిలిపోతుంది. ఆల్మోస్ట్ అన్వేష్ ని ఒక టెర్రరిస్ట్ లాగే చూస్తారు. అసలు ఫస్ట్ ఈ హేట్ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే, శివాజీ గారు ఒక ప్రే రిలీజ్ ఫంక్షన్ లో ఉమెన్స్ డ్రెస్సింగ్ మీద చెప్పారు. దానికి అన్వేష్ ఒక వీడియో తీస్తూ సీతాదేవిని ఎగ్జాంపుల్ లాగా తెచ్చి చాలా తప్పుగా మాట్లాడాడు. ఆల్రెడీ కాంట్రవర్సీ ఉన్నవాడు ఈ అన్వేష్, కానీ ఈసారి లైన్ చాలా ఎక్కువ క్రాస్ చేశాడు. ఎంత క్రాస్ చేశాడంటే ట్విట్టర్లో బ్యాండ్ అన్వేష్ ట్రెండింగ్ అవుతుంది. అన్వేష్ని జనాలు మాస్గా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నేను అన్వేష్ చెప్పిన మాటలు చెప్పాలి అనుకోవట్లేదు. బేసిక్గా ఒక మనిషికి భక్తి ఉంటే అలాంటి మాటలు మాట్లాడడు. ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది అన్వేష్ వేస్ ఏజుడ్. అసలు ఎలా స్టార్ట్ అయ్యింది వీళ్ళిద్దరి మధ్య గొడవ? నేను ఆల్రెడీ చెప్పాను, అన్వేష్ హిందూ మతం మీద, సీతాదేవి మీద కామెంట్ వదిలేడని. ఏజుడ్కి భక్తి ఎక్కువ అండ్ ఏజుడ్ రోజు నేషనల్ న్యూస్ అండ్ పొలిటికల్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాడు. బేసిక్గా ఏజుడ్కి భక్తి బాగా ఎక్కువ కాబట్టి అన్వేష్ మాటలు విని అన్వేష్ మీద ఒక వీడియో చేశాడు. అన్వేష్ మాట్లాడిన మాటలు తప్పు అని అన్వేష్ మిస్టేక్ పాయింట్ అవుట్ చేస్తూ ఒక వీడియో చేశాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నేమ్లో ఇలా హిందూ మతం మీద, సీతాదేవి మీద ఇలా తప్పుగా మాట్లాడకూడదని ఎమోషనల్ అయ్యాడు. ఏజుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అన్వేష్ ఏజుడు మీద కౌంటర్ వీడియో అప్లోడ్ చేశాడు. ఏజుడు మీద వాళ్ళ తమ్ముడు ప్రణీత్ హనుమంతుడి గురించి మాట్లాడుతూ, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ లైన్ బాగా క్రాస్ చేశాడు. వీడియో డిలీట్ చేయకపోతే చాలా విషయాలు బయటికి వస్తేనే బ్లాక్మెయిల్ చేశాడు. ఏజుడు తమ్ముడు ప్రణీత్ హనుమంతు ఒక మైనర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఏజుడు అప్పుడు తప్పు ఎవరు చేసినా సరే, అది నా తమ్ముడైనా సరే శిక్ష పడాల్సిందని ఒక వీడియో చేశాడు. అది అన్వేష్ మళ్ళీ ఇప్పుడు తీసుకువచ్చి పర్సనల్గా అటాక్ చేస్తున్నాడు. ఏజుడ్ వీడియో వెంటనే డిలీట్ చేశాడు. అందరూ ఏజుడ్ భయపడ్డాడేమో అని బాధపడ్డారు, కానీ ఏజుడ్ అందరికీ ఒక షాక్ ఇచ్చాడు. మళ్ళీ వీడియోని హాయ్ అన్వేష్ అని అప్లోడ్ చేశాడు. వీడియోలో చాలా మ్యాటర్ యాడ్ చేశాడు. అన్వేష్కి సవాల్ ఇసిరాడు, నువ్వు వార్ డిసైడ్ చేస్తే నేను ఎవరు వద్దనుకోవడానికి రా చూసుకుందామని ఏజుడ్ సవాల్ ఇసిరాడు.
నా అన్వేష్ కేసులు వినరూస్‌తో ఉన్న కాంట్రోవర్సీతో అన్నీ బయటికి లాగుతా అన్నాడు. నా అన్వేషణ డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. మాస్‌గా అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు. బాయ్‌కాట్ నా అన్వేషణ ట్రెండ్ స్టార్ట్ అయింది. చూద్దాం అన్వేషణ ఫ్యూచర్ ఎలా ఉంటుందో. మీరు ఎలా ఉంటుందనుకుంటున్నారు కామెంట్‌లో చెప్పండి. ఇంకా ఇలాంటివి మీకు అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.